ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు. జూలై 3వ తారీఖును భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇండియన్ క్రిస్టియన్స్ డే. మరి చాలామందికి అసలు ఈ రోజును ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియకపోవచ్చు. మరి దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర గురించి మనము తెలుసుకుందాము. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు మరి 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా గారు క్రీస్తు సువార్త నిమిత్తము దక్షిణ భారతదేశపు కేరళ రాష్ట్రంలో మలబార్ తీరానికి వచ్చి అక్కడ సువార్త చేసి సంఘాల్ని స్థాపించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 72వ సంవత్సరంలో తమిళనాడులోని చెన్నై సమీపంలో మైలాపూర్ సెయింట్ థామస్ మౌంట్ దగ్గర క్రీస్తు సువార్త నిమిత్తము తోమా గారు హతసాక్షి అయ్యారు. మరి నాటి నుండి తోమా గారు చేసినటువంటి బలిదానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ జూలై 3న సెయింట్ థామస్ డేగా ప్రకటించారు. దాదాపు 2000 సంవత్సరాల సుసంపన్నమైన ఈ భారతీయ క్రైస్తవ్యానికి కారణమైన తోమా గారి సువార్త పరిచర్యను గుర్తు చేసుకుంటూ భారతీయ క్రైస్తవ దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటున్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదలో మన గుర్తింపును కాపాడుకుంటూ ఐక్యతను పెంపొందిస్తూ క్రీస్తు శకం 52లో అపోస్తులైన తోమా గారి ద్వారా భారతదేశానికి తీసుకుని రాబడిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును దేవుని యొక్క సువార్తను బట్టి సంతోషించడం అనేది భారతీయ క్రైస్తవ దినోత్సవం యొక్క దర్శనం. మరి తోమా గారు ఆ రోజు జరిగించినటువంటి సువార్త పరిచర్య ఈరోజు ఈ సుదీర్ఘ భారతీయ క్రైస్తవ చరిత్రకు పునాదులు వేసింది. తోమా గారు భారతదేశానికి తీసుకొచ్చినటువంటి సువార్త ఇంకా ఈ నేటికి ఈ దేశంలో ఇంకా ప్రబలుతూ ఉంది, అనేకులను మారుస్తూ ఉంది. భారతీయ క్రైస్తవులుగా ఈ దేశాన్ని ప్రభావితం చేయడానికి తోమా గారి సేవా జీవితం నేటి క్రైస్తవ సమాజానికి స్ఫూర్తినిస్తుంది. అందుకే ప్రతి ఒక్క క్రైస్తవులు మరి ఈ ఇండియన్ క్రిస్టియన్ డే భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తోమా గారు హతసాక్షులు అవ్వటము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున తోమా గారిని, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారిని మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారు.